పచ్చడికి కావలసిన పదార్థాలు: గోంగూర, ఉల్లిపాయలు, ఆవాలు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మెంతులు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర. ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చడికి. ఒక కట్టకి పెద్ద స్పూన్తో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఒక కట్ట గోంగూరకి. ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, పొట్ట తీసి పెట్టిన చికెన్ వేయాలి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గోంగూర చెప్పింది ఇలా సన్నగా తరుకొని ఇంకా వేసుకోవాలి. ఈ చిన్నుల్లిపాయల్ని కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇట్లా కచ్చాపచ్చా పేస్ట్ లా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేగిపోయిందండి. ఇలా కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. వేగిపోయింది. ఇప్పుడు జీలకర్ర, మెంతులు నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నా. ఇది మెంతి పౌడర్, ఇది జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయలలో బాగా కలుపుకోవాలి. ఆయిల్ వచ్చేసింది. గోంగూరకాయన ఇట్లా ఆయిల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్ వచ్చింది పక్కన. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. కారంలో బాగా ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని, ఇదిగో ఆయిల్ వచ్చింది కదా గోంగూర పైన, చుట్టుపక్కలంతా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు గోంగూర అయినట్టే. ఇప్పుడు ఉల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. గోంగూర పచ్చడి తయారైపోయింది.